అసలు తీరాలి రాని స్వామి నాకు తినిపించుకోవద్దు ఇంటికి చూడు ఎంత బాగా పెట్టుకున్నాడు ఎట్టింగ్ కాసులే అంటే మంత్రాలు చెప్పించాలా నువ్వు శ్రీకాంత్ చెప్పిస్తాను మనం ఎవరు వెరీ గుడ్ ఇదే పావుగొండ పరపట్నం యావదే ఎప్పటికీ తెలిసింది ఎట్లా నీకు పావుగొండపల్లి పట్నము పావుగొండపల్లి పట్నము పావుగొండపల్లి పట్నము పావుపట్నము ఓకే యావదో ఓకే పిల్లండి అమ్మని అమ్మా అమ్మా పన్ను మాట నా కేజీ అమ్మ భక్తిగా పిల్లండి అమ్మా ఎవరు ఎవరు ఆయన సాయండి ఎవరు ఈ బ్రాహ్మణ పిలిపించింది ఎవరు తల్లి వెరీ గుడ్ అమ్మా ఎవరు ఎవరమ్మా అవును స్వామి నీకు గుర్తుందా లేదా ఏం స్వామి 22 ఏళ్ళు అనుకో మీ ఇంటికి వచ్చిండమ్మా ఏంటి స్వామి 6 మంది నీ కొడుకు నేనే కదమ్మా దినం పెట్టింది అది దినమా కాదు స్వామి అది నామకరణాలు చేసిండేది వయసు అయిపోయా పండ్లంతా ఊసిపోయా ఏం చేయకైతుందమ్మా అమ్మా స్వామి నేను ఎవరు గుర్తున్నాను నీకు లేదు స్వామి ఎవరు చెప్పు నేను మటన్ కొట్టే మస్తాను సార్ చూస్తాండి అట్నామా చూస్తాడు మేము మైవార్లు అని చెప్పి రండి మీరు ముందుకు రండి కొత్త స్వాములు వచ్చినారు అందుకే గుర్తుపట్టే నా శిష్యులమ్మా ఈ యొక్క శివ శాస్త్రి ఈ యొక్క రామశాస్త్రి నేను కుమ్మ శాస్త్రి బాగా చెప్తారు స్వామి శివ శాస్త్రి రామశాస్త్రి బాగా చెప్తారు నేర్చుకుంటాను శిష్యులారా మనం నామకరణం చేయాలి ఏం చేయాలా అమ్మా స్వామి ఏం కూడా మొత్తం పిలిపించింది స్వామి నాకు లేక లేక ఒక ఆడబాలు సంతానం ఆడబిడ్డకి కలిగింది స్వామి ఆ బిడ్డకి పేరు పెట్టాలి స్వామి లేక లేక ఆడబిడ్డ కలిగింది స్వామి అవును స్వామి 60 ఏళ్ళ ఆడబిడ్డ అయింది స్వామి 60 ఏళ్ళు ఆడబిడ్డకి అవును స్వామి పుట్లు గిట్లు పడలేదు లేదు స్వామి మనకి ఎట్లుంటే నామకరణం శైలిలో కాయకుండా ఇప్పించుకోవాలంటే ఏమంటావు స్వామి ఇక్కడ పెట్టినట్లు ఓం లక్ష్మీ నరసింహాయ నమః వెంకటాచలపతి ఏమైంది బిడ్డ నన్ను చూస్తాను అక్కడ చూడు అక్కడ చూడు నేను ఇదే అర్థం మీకు పుట్టిందా ఇది మీరు చేతులు ఇడండా ఇదే మీ ప్రకారం పుట్టింది బిడ్డ అట్లా సన్నగా పుట్టింది ఏడో బిడ్డ కదా హెయిర్ స్టైల్ ఎలా అట్లా వచ్చింది నీకు ఎలా నీకు ఇప్పుడు వచ్చింది షూ కింద వచ్చింది హెయిర్ స్టైల్ ఓ కాళ్ళు పోలు బాగున్నాయేమో షోవులు ఉన్నాయి అప్పుడు నాకు ఒకటి షో కాదు దేనికి హెయిర్ స్టైల్ వాళ్ళు బాగా పుట్టిందమ్మో సేమ్ అంతా దయ్యాలు ఎడిపించే బొమ్మ ఉన్నట్టుంది చెప్పు మనకి ఎట్లుంటే కాయ పండి శుక్లం పడతాం చెప్పండి ఆడే ఉంటావు ముందరకు పోతావా చెప్పు నేను చెప్పిన ఓం శుక్లం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ఇవన్నీ ముందరకు చెప్పు చెప్పు కేశవాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః ఏం భక్తి భావన మీ ఇద్దరు నేను చెప్పేది ఎవరమ్మా ఎల్లమ్మా నా బిడ్డ పైసానే నీ బిడ్డ పోతున్నా మనం పోతాంది భక్తి భావన అనేది లేదు మీ ఇద్దరు చెప్పండి ఓం కేశవాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః వెంకటాచలపతి నామలేశ ఎవరమ్మా ఏ తల్లి కన్నా బిడ్డ పోతాం వస్తానట్లే నమస్కారం పెడతాను
ఆయన వస్తాను అట్లా నమస్కారం పెడతానంటే ఆయనకి ఎంత ఉండదు నమస్కారం పెట్టి కొత్త సంస్కారం వస్తాను నువ్వు పెట్టావు నమస్కారం నువ్వు పెట్టు మా కైవాళ్ళకి ఏమో కాపు తెప్పిస్తా అంటే అంతే ఇంకా సరే మీరు రాని ముందుకే చెప్పండి ఓం కేశవాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః వెంకటాచల చూడమ్మా నమస్కారం పెడతాడు సంతోషమైతుంది సాముతో ముట్టి పెట్టరాదమ్మా మేము ముట్టించుకునేవాళ్ళు కాదు పెట్టించుకునేవాళ్ళు రాగులు ఒడ్లు కాయి పండు ఇట్లాంటివి పెట్టించుకునేవాళ్ళు మీరు ముట్టుకుంటే మేము చెన్నీలో స్నానం చేయాల్సి మీరు ముట్టుకోరాదు ఓకేనా ఓం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా మీ ఊళ్ళోకి వచ్చాడు అడగండి నిజంగా పర్క్ తీసుకున్నాయండి నిజంగా ఏం ఐవాన్ని తప్పించి అవమానం చేస్తాడు మీరు అందరూ సరే నా బిడ్డ బాయ్ సమే నీ బిడ్డ పోతన్నా మనం పోతాను నమస్కారం అనేది లేక మేము ఐవాళ్ళు చెన్నెల్లో స్నానం చేయాలి మట్టి తిరిగి ముట్టుకుంటావు మమ్మల్ని రండి మీరు ఓం వెంకటాచలపతి నామదేశ చిన్నాగిరి నామదేశ మా ఎవరికి వచ్చాయి ఎట్లా ఇట్లా ఐవర్ లేడితే మా మానం ఉంటుంది ఈ పొద్దున మానం తీసేసి ఎడన్నా పోసుకొనేసావు నువ్వు లోపలికి వెళ్ళిపో రైట్ రా చెప్పు ఓం కేశవాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః వెంకటాచలపతి నామదేశ చిన్నాగిరి నామదేశ నువ్వు నేర్చుకోండి నాకు ఈ కట్లో కల్పించు నేర్చుకోండి అట్లా బిడ్డ మీద చేయబెట్టు వారము శనివారం పుట్టింది కాబట్టి శనివారం పుట్టిందని పుడిసే యావదే ఎడం చేతి వారము మైక్లో చెప్పు శనివారం పుట్టింది కాబట్టి శనివారం పుట్టింది కాబట్టి ఈ బలం అడిగి ఎక్కడ పోయింది మా అత్తలు